ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. శ్రీ సాయిదాస్ స్వామి రచించిన శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా తెలుసుకుంటూ ఉన్నాం. 1995 సంవత్సరంలో అప్పాస్వామి గారు ఇంకొందరు కలిసి చెన్నై దగ్గరున్న శివగిరికి వెళ్ళారు. అక్కడ కైలాస కోనలో అద్భుతమైన ఒక జలపాతం ఉంది. ఆ జలపాతం దగ్గరున్న గుహలో సప్త ఋషుల్లో ఒకరైన అగస్త్య మహామునిచే ప్రతిష్ఠింపబడిన అతి పురాతనమైన పవిత్రమైన ఒక శివలింగం ఉంది. అందరూ కలిసి శివలింగానికి రుద్రాభిషేకం చేశారు. మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామి వారు 2-3 సార్లు అప్పాస్వామి గారిని ఉద్దేశించి రుద్రం చెబుతూ స్నానం చేయమని ఉపదేశించారు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి భక్తులైన లక్ష్మణ శాస్త్రి గారు, సుబ్బయ్య గారు, శ్రీను సత్యనారాయణ శాస్త్రి తదితరులతో రుద్రాభిషేకం చేసిన తర్వాత అప్పాస్వామి గారు మొదట ఆ జలపాతంలో స్నానం చేశారు. ఆ తర్వాత ఆ రుద్రజలంతో తనకు అవబృద స్నానం చేయించమని వెంట వెళ్ళిన వారికి చెప్పారు. అయితే అప్పాస్వామి గారు జలపాతానికి 6-7 అడుగుల దూరంలో కూర్చొని వెంటున్న వాళ్ళతో చెప్తూ ఉన్నారు, తాను రుద్రం పఠిస్తున్నప్పుడు మీరంతా ఆ రుద్రతీర్థం తనపై పోయాలి అని చెప్పేసి ఇక అక్కడ కూర్చొని రుద్రం మొదలుపెట్టారు. అప్పుడు అక్కడకు వచ్చిన ఆ ప్రాంతం వాళ్ళు మరో 10 మంది కూడా ఉన్నారు. అప్పాస్వామి గారు అలా నమ్మకం పఠిస్తూ అందులో నమో వర్షాయ చ అనే రుద్రమంత్రం చెప్పేటప్పటికీ ఆ జలపాతము దాని యథాస్థానం నుండి గతి తప్పి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి కృపావర్షంలా అప్పాస్వామి వారి పైకి వచ్చి పడింది. ఆ అద్భుతమైన దృశ్యం చూసి అప్పాస్వామి గారితో పాటు అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. కలలో కూడా అనుకోని విధంగా అటువంటి సన్నివేశానికి సాక్ష్యం వహించిన అందరి నేత్రాలు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అప్పాస్వామి గారు నమ్మకం పూర్తి చేసే వరకు, అంటే సుమారు 10 నిమిషాల వరకు ఆ జలపాతం వీరిని తాకింది. ఆ అపూర్వ సదవకాశం సద్వినియోగం చేసుకుంటూ అందరూ కూడా అప్పాస్వామి వారి దగ్గర కూర్చొని ఆ జలపాత సేవ అందుకున్నారు. అలా మంత్రం పూర్తి చేయడమే ఆలస్యం, ఆ జలపాతం మరలా యథాస్థానంలోకి చేరిపోయింది. అప్పుడు గురుదేవుల కృపకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నారు అప్పాస్వామి గారు. ఆ తర్వాత ఆయన స్వామీజీ దర్శనానికి వెళ్ళారు. అక్కడ జరిగిన విషయాన్ని వారికి విన్నవించగా వారు ఏమన్నారంటే, నాకంతా తెలుసు అని అర్థంతో చిన్నగా నవ్వారు. 1998 సంవత్సరంలో ఒకరోజు రాత్రి 9 గంటల సమయంలో బాబా హాలు వైపు వెళ్ళగా శ్రీ పూర్ణానంద స్వామి వారు అక్కడ ఉండటాన్ని అప్పాస్వామి గారు గమనించారు. వారు అప్పాస్వామి గారిని పిలవగా ఆయన కూడా వెళ్ళి వారి దగ్గర కూర్చున్నారు. ఆ సమయంలో కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు. ఎప్పటిలా అప్పాస్వామి గారు స్వామీజీ వివిధ ఉపాసన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. అప్పుడు స్వామీజీ అన్నారు, అందరూ టీవీ పెట్టుకొని ఏది వస్తే అది చూస్తారు, మేము అలా కాదు, మేము ఏమి చూడాలనుకుంటే అదే చూస్తాము, ఏమి వినవలసినదో అదే వింటాము అని. దివ్య దృష్టి గల మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ ఈ దృశ్య ప్రపంచాన్ని టీవీతో పోలుస్తూ వివరించారు. పైగా ఆ ఉపాసన అప్పాస్వామి గారికి కూడా ప్రసాదించటం విశేషం. ఇలా వారు అప్పుడప్పుడు ఒక్కొక్క ఉపాసన ఇస్తూ ఉంటే ఒకరోజు అప్పాస్వామి గారు ఏమన్నారంటే, స్వామీజీ మీరు ఇప్పటికే నాకు 17 పుస్తకాలు అంతకంటే ఎక్కువ ఉపాసనలు ఇచ్చారు కదా, ఇంకా ఇస్తూనే ఉన్నారు, నేను ఇవన్నీ ఎప్పుడు చేయగలను, ఎలా చేయగలను అని ప్రశ్నించారు. అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామి వారు ఏమన్నారంటే, అందులో కొన్నిటిని ఒక్కొక్క లక్ష్య చేయమని చెప్పి మిగతావి నీకు వీలైనప్పుడు చేస్తుండు అని. అప్పుడు అప్పాస్వామి గారు అన్నారు, స్వామీజీ మీరు ఇచ్చిన ఆ అమూల్యమైన గ్రంథాలు ఎలా భద్రపరచాలి,
అని. అప్పుడు స్వామీజీ అన్నారు, నేను నీకు ఇచ్చిన పుస్తకాలు చూసి ఎవరైనా వ్రాసుకున్నా, నేను నీకు చెప్పినవి విన్నా నీవిస్తే తప్ప ఫలించవు అని. అలాగే నేను మిఠాయి తయారు చేశాను, క్యాండిడేట్ కోసం వేచి ఉన్నాను, నీవు వచ్చావు, నేను ఇస్తున్నానని సనాతన గురు శిష్య సంప్రదాయాన్ని బోధించారు మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు. ఆ విధంగా స్వామీజీ ఉపాసన పరంగా అప్పా స్వామి గారికి ఎన్నో రకాల మంత్ర దీక్షలు లభించాయి. వారు ప్రసాదించిన ఈ దీక్ష వైచిత్ర్యాన్ని పరిశీలిస్తే మరికొందరిలా శ్రీ పూర్ణానంద స్వామి వారు ఏదో ఒక కోవకు చెందినవారని చెప్పటానికి లేదు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అన్ని రకాల మంత్ర యంత్ర తంత్ర కోవలకు అగ్రగణ్యులు. ఆ జగజ్జననికి ఒక ప్రత్యేకమైన పారంపర్యం అని చెప్పటానికి ఏముంది? అన్ని రకాల పారంపర్యాలు ఆచారాలు ఆమెవే కదా. ఆమెకు వీరికి తేడా ఏమున్నదని? ఆమె లక్షణాలే కదా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారిలో కూడా. అలా ఆ మాతృమూర్తి వాత్సల్యానికి పాత్రుడైన అప్పాస్వామి గారికి ఒకసారి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సర్వజ్ఞత గురించి తెలుసుకోవడానికి తగిన విచిత్రమైన అనుభవాలు కలిగాయి. ఆ విషయాలు తదుపరి భాగంలో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మా వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు.